చూసారా, వాళ్ళు సాక్షులే ఉన్నారు. హల్లెలూయా. సాక్షులు వాళ్ళు చూసారు కదా యేసు. ఒకవేళ యేసు లేకపోతే వాళ్ళు ఎందుకు అలా అవుతారు? సాక్షులు అందరూ మరణించారు యేసు కోసం. హల్లెలూయా. శిష్యులు మరణించారు. వాళ్ళు ఎందుకు మరణించారు? యేసు నిజంగా లేచాడు కాబట్టి మరణించారు. హల్లెలూయా. సాక్షులు చెప్పారు వాళ్ళు యేసు దేవుడు అని. మనం నమ్మాలి యేసు దేవుడు అని. మనం ఒప్పుకొని యేసు నడవాలి. మనం వాక్యం చెప్తున్నది. ఇంకో పాయింట్ ఏంటంటే, పునరుత్థానం లేకపోయిన పాపం పోదు. 1 కొరింథీ 15:17 17-19. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యులమై ఉండును. ఎప్పుడైతే యేసు లేకపోయి ఉంటే మన పాపం పోదు. మన పాపం నిన్నంత నిలిచి ఉంటుంది. పాపం వచ్చి జీవమే చెప్పండి, మరణం. మన రెండో మరణం, అది ఒకటో మరణం కాదు. ఎప్పుడైతే యేసు లేచాడో ఆయన జీవాన్ని ఇచ్చాడు మనుషుడికి. ఆయన జీవాన్ని, సత్యాన్ని, జీవమే ఉన్నాడు ఆయన మన కోసం. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆయన శిష్యులుగా ఉండాలి. మనం సాక్షులుగా ఉండాలి. ఒకవేళ ఆయన లేకపోయిన పాపం పోదు, ఎప్పటికీ పోదు పాపం. ఆ పాపం నిలిచే ఉంటుంది. దేవుడి కోపం వచ్చింది మన మీద పాపం ఉంటే ఆయన మరణించి గొర్రె పిల్లవాలి మన కోసం తిరిగి లేచాడు. అప్పుడు మన పాపాలు క్షమించబడ్డు. మన పాపం మొత్తం మోసాడు శివుడు ఆయన. ఒకవేళ ఆయన లేకపోయి ఉంటే ఇది వ్యర్థమే, ఈ పాపం వ్యర్థమే. నువ్వు చేసిన తప్పు అలానే ఉంటుంది, పాపం పోదు. ఆయన తిరిగి మరణించాడు కాబట్టి మన పాపాన్ని భరించాడు. ఆయన మన కోసం మరణించాడు ఆయన. ఇంకో పాయింట్ ఏంటంటే, యేసే ప్రథమ ఫలం. 1 కొరింథీ 15:20 కొరింథీ వచ్చాను ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడైతే మృతించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. చాలు. ప్రథమం యేసు పుచ్చుకోవాలి మనం. మనిషి ద్వారా మరణం వచ్చింది ఆదాము వల్ల. కానీ యేసు ద్వారా ఏమొచ్చింది? యేసు అందరిని బ్రతికించాడు. ఇక్కడ మనం తెలుసుకుని ఏంటంటే, దేవుడు మనం మరణించిన వాళ్ళు. అదో మనం మరణించాం. దేవుడు చెప్తాం మనం బ్రతికుంటా లేదు, అందులో మరణించాం. ఆయన చూడరు మనల్ని. ఎప్పుడైతే యేసు ఒప్పుకుంటామో, యేసులో ఉంటూ మనం జీవించిన వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమను ఎదిరించాలి. మనం శ్రమను ఎదిరించేలా జీవం మనకు అప్పచెప్పు. జీవం వచ్చినప్పుడు మనకు శ్రమలు వస్తాయి. ఈ లోకంలో ఇదే వాళ్ళందరూ మరణించిన వాళ్ళు. ఈ లోకం మరణించింది, మృత్యులోకం ఇది. హల్లెలూయా. మృత్యులోకం కాబట్టి అన్ని మరణించిన వాళ్ళు. ఎవరైతే దేవుడు కనపడతాంటే యేసు ఒప్పుకున్న వాళ్ళు, వాళ్ళు జీవం వస్తున్న వాళ్ళు. దేవుడు జీవాన్ని ఇచ్చాడు. మనం మరణించిన వాళ్ళం కాదు, మన జీవాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ జీవం మనల్ని పరిశుద్ధిగా ఉంటుంది. పరిశుద్ధిగా మనం జీవించాలి. జీవం ఉంది. ఆ జీవం మన పరిశుద్ధతని ఇచ్చింది. జీవం ఎప్పుడైతే మనలో ఉందో మనం ఎదురీగా లోకానికి. హల్లెలూయా. ఎదురీగా లోకానికి ఆ జీవం ఉంటే. ఒక పాయింట్ ఏంటంటే, ఆయన పునరుద్ధరణ చెందాడు, మనం కూడా పునరుద్ధరణ చెందుతాం. 2 కొరింథీ 15:23 చదవండి. 15:23. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ మరణం చెప్పాను. ఇప్పుడైతే మనం యూసులో మరణిస్తాము. నేను చెప్పేది ఈ లోపల మరణం ఉంది. కన్నీరు, దుఃఖము, ఆశ, నిరాశలు అన్నీ మిగతమై ఉన్నాయి. మనం ఎలా ఉన్నారంటే పుస్తకంగా జీవించాలి. ముందు దేవుని యేసు ఒప్పుకొని జీవించాలి. యేసులో మనం ఎప్పుడైతే మరణిస్తామో అప్పుడు మనం బతుకుతాము. మరణం భయపడకూడదు. హల్లెలూయా. యేసు అంటాడు, మరణం భయపడద్దు. నవ్వుని ఆత్మీయంగా చంపుతారో, నవ్వుని శరీరం కాకుండా ఆత్మీయంగా చంపుతారు, వాళ్ళు భయపడండి. నువ్వు మరణించి తిరిగి నవ్వుతావు మళ్ళీ యేసు ఒప్పుకుంటే. ఒకవేళ ఒప్పుకోకపోయిన రెండో మరణం నరకంలో ఉంటావు.
లెగుస్తాం. పునరుద్ధానం మనకు ఉంది, కానీ ఈ లోకం నమ్మడానికి పునరుద్ధరణ లేదు. వాళ్ళు మరణించిన వాళ్ళు, వారి వ్యక్తులు వేస్ట్, వాళ్ళు ఊరికనే వేస్ట్ ఉంటారు. మనం ఎలా ఉన్నామంటే ఒప్పుకోవాలి, ముందు మనం జీవించాలంటే ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం మరణించి ఏడవకూడదు. మనం ఎందుకని చెప్పండి, మనం మరణించిన వాళ్ళని చూసి ఏడవకూడదు. ఎందుకు వాళ్ళు నిద్రిస్తున్నారు? ఏసు ఎప్పుడైతే పునరుద్ధరణ చెందాడో ఏసు మన వాళ్ళు పునరుద్ధరణ చెందుతారు. ఎప్పుడైతే ఏసురాడు వచ్చిందో అప్పుడు పునరుద్ధరణ ఉంది. ఇక్కడ మరణించిన వాళ్ళు మళ్ళీ లెగుస్తాం, తీర్పులో ఉంచుంటాం. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే మహిమల శరీరం ధరిస్తాం. 1 Corinthians 15:43 చదవండి. 1 Corinthians 15:43. ఎప్పుడైతే మనం మరణిస్తామో మనం మహిమ శరీరం పొందుకుంటాం పరలోకంలో. హల్లెలూయా. మరణించిన తర్వాత నుంచి ఎక్కువ జీవం ఉంది. నమ్మండి ఆ విషయాన్ని ముందు. అది చేసే దేవుడే ఉంటాడు అక్కడ. హల్లెలూయా. అక్కడ జీవం ఉంది మనకి. లోపల ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే మరణిస్తాం పరలోకం తిరిగి చూస్తాం. మన మహిమ శరీరం ఇవ్వబడతాయి మనకి. మన నిత్యమైన వాళ్ళు, మరణించిన వాళ్ళు ఏసు లేవబట్టు. హల్లెలూయా. ఈ లోకం చీకటి, మాకు చీకటి లోకం, వెలుగు లేని లోకంలో ఎప్పుడైతే ఏసు వెలుగు దిగొచ్చినప్పుడు వెలుగు దారి చూపించింది ఏసు ఒక్కడే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనం 2 మార్గాలు ఉన్నాయి లోకంలో. ఒకటి విశాలమైన మార్గం, ఒకటి ఇరుకు మార్గం. విశాలమైన మార్గం ఈ లోకం, ఇరుకు మార్గం ఎవరు? ఏసు మార్గం ఉంది. చాలా మంది ఎవరికి ఈ లోకాన్ని ఎన్నుకుంటారు, ఎందుకంటే విశాలం ఉంది ఆ లోకం. కానీ మనం దేన్ని ఎన్నుకోవాలి? ఇరుకు మార్గాన్ని ఎన్నుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టం నిలబడాలి దేవుళ్ళు. ఆ విశాల మార్గం నరకం వైపు వెళ్తుంది, కానీ ఇరుకు మార్గం ఎటువైపు వెళ్తుంది? పరలోకం వెళ్తుంది. పరలోకంలో ఉండాలంటే ఇరుకు మార్గం ప్రవేశించాలి. అన్ని ఉపవాసం ఉండాలి, అన్నీ వదిలేయాలి. లోకంలో పరిశుద్ధాత్మ మనకి చెప్పిన వదిలేయాలి, పరిశుద్ధంగా జీవించాలి మనం. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే ఆదాము పాపం చేశాడు, యేసు పాపం నుండి విడుదల చేశాడు. మన పాపం ఎలా అవుతుందంటే అందరూ తెలిసిన విషయం. చెప్పండి, ఎవరు ఏ పాపం వచ్చింది మనకి? మన దగ్గరికి ఎవరి ద్వారా వచ్చింది తెలీదా? ఎవరి ద్వారా పాపం వచ్చింది? ఆదాము వల్ల. హల్లెలూయా. ఆదాము వల్ల పాపం వచ్చింది ఈ లోకానికి. తప్పు చేశాడు, శిక్ష పొందాడు. ఇప్పుడు విడిపోయాం దేవుడు ఉన్నప్పుడు. మనం ఇప్పుడు కొంతమంది అంటారు దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు మనల్ని. ఆయన అవసరమే వచ్చింది కోపం మన మీద కాదు. ఆయన మనం ఎంతో ప్రేమించాడు, తన ప్రియమైన కుమారుని ఇచ్చాడు. మనం మరణించిన మనం ఆదాము చేసిన తప్పు మనం దేవుడు దూరం చేసింది. దేవుడు దూరం అయిపోయామంటే కారణం ఎందుకు? ఏం చెప్పండి? ఆదాము చేసిన పాపం, ఆయన చేసిన తప్పే మనల్ని దూరం చేసిన దేవుడికి. మనం మళ్ళీ దగ్గర అవ్వాలంటే వేసే మార్గం, మన దగ్గర కూర్చోబట్టి వేసే మన మార్గం. ఆయన దగ్గర కూర్చోబట్టి మనం ఏం దగ్గరికి వెళ్ళాలి? వేసే మార్గం, సత్యం, జీవం. మరి ఏమి మార్గం లేదు ఈ లోకంలో. అంత విశాల మార్గమే. సన్నటి మార్గం, ఇరుకు మార్గం, ఏసు మార్గం లేదు. చాలా మంది తెలియదు ఆ మార్గం ఉందని. ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. ఈ లోకంలో ఆ సంతోషాన్ని, ఆ దుఃఖాన్ని మొత్తం వదిలిపెట్టి ఏసు వైపుతుంటారు. మాత్రం మనం ఈ లోకంలో మరణించిన వాళ్ళం. ఈ లోకంలో మనం మరణించాలి, లోకంలో మనం ఉండకూడదు. ఏసువైపు తిరిగి ఏసువైపు నడవాలి మనం. ఆదాము చేసిన తప్పు మనం దూరం చేసి దేవుడికి. ఆదాము ఎంత పొరపాటు చేశాడంటే మనుషులందరూ శ్రమలు పడ్డారు, శ్రమలు ఇల్లుతున్నారు. ఆయన చేసిన తప్పు దేవుడు దూరం అయిపోయాం మనం. మళ్ళీ దగ్గర అంటే వేసే మార్గం. హల్లెలూయా. ఒక పాయింట్ ఏంటంటే క్షయమైన శరీరం అక్షయ శరీరంగా ధరించుకుంటాం. 1 Corinthians 15:53. ఈ శరీరము అక్షయతో ధరించుకున్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యముగా ధరించుకున్నది. మనకి ఇచ్చింది సాధారణ శరీరం, మట్టిలో జరిగింది, మట్టిలో చేసింది. కానీ దేవుడు మనకేమి ఇస్తాడు? అక్షయ శరీరం ఇస్తాడు. మన లోకం మట్టి చేసి జయించాలి. కొంతమంది అంటారు
నేను పాపం చేస్తాను, నేను ఇలా ఉన్నా మళ్ళీ పాపం చేస్తూ ఉంటారు. పశువుగా జీవిస్తారు, పాపం చేస్తూ ఉంటారు. అది మన మట్టి శరీరం. అది మన బుద్ధి అంతా, మనం చేసిన తప్పు, మన ఆలోచన అంతే ఉంటాయి. మనిషి ఎప్పుడు మారదు. ఎప్పుడైతే ఏసే మారుస్తాడు మనిషిని. హల్లెలూయా. ఏసే కృప మనిషిని మారుస్తుంది. మనం మారాలంటే ఏసు ఎప్పుడు తిరగాలి మనం. అప్పుడు ఈ మట్టి శరీరం వదిలేసి అదే శరీరం ధరించుకుంటాం పరలోకంలో. మట్టి శరీరం యుద్ధం చెయ్యాలి మనం. మట్టి శరీరం ఈ లోకం ఉంది. ఈ లోకం కోరికలు కోరుకుని, ఈ లోక ఆశలు కోరుకుంటే వాటిని వదిలిపెట్టి విసర్జించి ఎప్పుడైతే ఏసు వైపు తిరుగుతామో, ఎప్పుడైతే ఏసు వైపు ఉంటామో మనం జయిస్తాము శరీరాన్ని. హల్లెలూయా. ఈ శరీరం జయించాలంటే ఏసే కావాలి మనకి. ఏ మనిషి లోకాన్ని జయించలేదు. మన పరలోకానికి వెళ్ళాలంటే మనం